హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య. ఇవాళ మన వీడియోలో బేకరీ స్టైల్లో బటర్ స్కాచ్ కేక్ ని ఓవెన్ లేకుండా పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 eggs ని బ్రేక్ చేసి వేసుకోండి. ఇందులో 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ ని వేసుకోండి. స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకునేవారు 1 కప్ షుగర్ పౌడర్ ని వేసుకుని 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని వేసుకోండి. ఇందులో పప్పుల నూనె గానీ పల్లి ఆయిల్ గానీ యూజ్ చేయకుండా ఎటువంటి ఫ్లేవర్ లేని ప్లెయిన్ ఆయిల్ ని అంటే రిఫైండ్ ఆయిల్ ని 1/2 కప్ వరకు వేసుకోండి. ఇందులో కాచిన పాలను 1/2 కప్ వరకు వేసుకోండి. దీని అంతటిని బీటర్ తో గానీ విస్కర్ తో గానీ 5 to 10 minutes వరకు చక్కగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకోవడం కష్టం అనుకునేవారు మిక్సీలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని ఒకసారి చక్కగా బ్లెండ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ ని వేసుకోండి. వెనిగర్ లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ ని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. బటర్ స్కాచ్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ నైనా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మరో 2 నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకున్నాక ఈ బౌల్ పై ఒక జల్లెడని పెట్టి 1 కప్ మైదాని వేసుకుని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. ఇదంతా ఒకసారి చక్కగా జల్లించుకున్నాక ఇందులో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. ఒక స్పాచులాని తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. స్పాచులాతో మిక్స్ చేసుకోవడం కష్టం అనిపిస్తే బీటర్ ని గానీ విస్కర్ ని గానీ యూజ్ చేసి కేక్ బ్యాటర్ ని లంప్స్ లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు 5 to 10 minutes పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఫైనల్ గా కేక్ బ్యాటర్ ని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా చక్కగా బీట్ చేసుకోవాలి. ఒక గిన్నెని కానీ కేక్ మౌల్డ్ని కానీ తీసుకొని చక్కగా మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఒక బటర్ పేపర్ని కేక్ మౌల్డ్కి సరిపోయేలా ఇలా కట్ చేసుకొని ఫిక్స్ చేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే మైదా పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్లో ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోయి కేక్ చక్కగా బేక్ అవుతుంది. కేక్ బేక్ చేసుకోవడానికి మందంగా ఉండే ఒక ప్యాన్ ని తీసుకొని అందులో ఏదైనా ఒక స్టాండ్ ని పెట్టేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి. ప్రీ హీట్ చేసుకున్నాక కేక్ బ్యాటర్ ని పెట్టి మూత పెట్టి 30 to 40 minutes పాటు బేక్ చేసుకోండి. కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని ఫస్ట్ 10 to 15 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని బేక్ చేసుకోండి. కేక్ చక్కగా బేక్ అయ్యి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈలోగా బటర్ స్కాచ్ కోసం 1/2 కప్ వరకు బాదంని గానీ క్యాజూ నట్స్ ని గానీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 1/2 కప్ వరకు వచ్చేటట్టు బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కేక్ బేస్ కోసం ఒక కార్డ్బోర్డ్ ని తీసుకొని మీకు నచ్చిన షేప్ లో ఇలా కట్ చేసుకున్నాక అల్యూమినియం సిల్వర్ ఫాయిల్ తో ఈ కార్డ్బోర్డ్ ని చక్కగా కవర్ చేసుకుని కేక్ బేస్ ని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టీల్ ప్లేట్ లో కొంచెం నేతిని వేసుకుని ప్లేట్ అంతా చక్కగా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. 40 minutes తర్వాత కేక్ చక్కగా బేక్ అయిందా లేదా నైఫ్ తో గానీ టూత్ పిక్ తో గానీ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఈ కేక్ ని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఈలోగా ఒక ప్యాన్ లో 1/2 కప్ వరకు షుగర్ ని వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు వాటర్ ని యాడ్ చేసి లో ఫ్లేమ్ లో మాత్రమే షుగర్ మొత్తం ని కరిగించుకోవాలి. షుగర్ మొత్తం చక్కగా కరిగి ఈ విధంగా క్యారమెల్ రెడీ అయినాక మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంని 1/2 కప్ వరకు వేసుకోండి. ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నేతిని అప్లై చేసుకున్న ప్లేట్ లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదంతా ప్లేట్ లోకి వేసుకున్నాక స్పాచులాతో ఈవెన్ గా చేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్ గా చల్లారినాక ప్లేట్ నుంచి ఈ చక్కి ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ చక్కీని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ ఒక కవర్లోకి వేసుకొని చక్కగా క్రష్ చేసుకోండి. లేదంటే ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇలా ఒక కవర్లో వేసుకొని ఇలా చిన్నగా ట్యాప్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి. ఫైనల్ గా బటర్ స్కాచ్ ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కేక్ కి అప్లై చేసే క్రీమ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్ వైపింగ్ పౌడర్ ని తీసుకొని 1 కప్ వరకు కాచిన కూలింగ్ మిల్క్ ని వేసుకోవాలి. దీని అంతటిని థిక్ క్రీమ్ ప్రిపేర్ అయ్యే వరకు బేటర్ తో 5 to 10 minutes పాటు చక్కగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ ఇలా థిక్ గా అయ్యే వరకు బీట్ చేసుకున్నాక ఇందులో 1 కప్ వరకు షుగర్ పౌడర్ ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ ని వేసుకోండి. దీని అంతటిని మరో 2 నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. కేక్ చల్లారిందా లేదా అనేది ఒకసారి చూసుకొని కంప్లీట్ గా చల్లారినాక కేక్ ని ఒక ప్లేట్ లోకి ఇలా ఒకసారి ట్యాప్ చేసి డిమోల్డ్ చేసుకోండి. దీనిపై ఉండే బటర్ పేపర్ ని రిమూవ్ చేసుకొని ఇలా చూడండి కేక్ చక్కగా బేక్ అయ్యి పర్ఫెక్ట్ గా వచ్చింది.
కేక్ కి ఉండే పై పార్ట్ ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక థ్రెడ్ ని గానీ నైఫ్ ని గానీ యూజ్ చేసి కేక్ ని హాఫ్ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఇలా హాఫ్ పార్ట్ ని సెపరేట్ చేసుకొని మనం కార్డ్బోర్డ్ తో ప్రిపేర్ చేసుకున్న కేక్ బేస్ పై ముందుగా హాఫ్ పార్ట్ కేక్ ని సెట్ చేసుకొని దీనిపై క్రీమ్ ని ఒక లేయర్ లా అప్లై చేసుకోండి. క్రీమ్ ని ఒక లేయర్ లా అప్లై చేసుకున్నాక మిగిలిన హాఫ్ పార్ట్ కేక్ ని దీనిపై పెట్టేసుకొని క్రీమ్ ని వేసుకొని చక్కగా అప్లై చేసుకోవాలి. కేక్ మొత్తానికి క్రీమ్ ని ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కేక్ పై పార్ట్ లో క్రీమ్ ని అప్లై చేసుకున్నాక సైడ్స్ కూడా క్రీమ్ ని అప్లై చేస్తూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కేక్ ని ఒకసారి లెవెల్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ క్రమ్స్ తో కేక్ మొత్తం ని డెకరేట్ చేసుకోవాలి. అంతేనండి, బేకరీ స్టైల్లో బటర్ స్కాచ్ కేక్ ని ఓవెన్ లేకుండా ఇలా పక్కా కొలతలతో తయారు చేయండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.